హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి 2 ఆలుగడ్డలు గోధుమ పిండితో ఇలా పిల్లల కోసం అయితే నేను ఈవినింగ్ స్నాక్స్ లెక్క చూపిస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. మళ్ళా మైదా పిండి కాకుండా గోధుమ పిండితో చూపిస్తున్నాను. మనం కూడా సాయంత్రం టీ తాగుతాం కదా, అందులో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డలు, గోధుమ పిండి, ఓమా, పచ్చిమిరపకాయలు, నూనె, వెల్లుల్లి, ఉప్పు, ఉల్లిగడ్డ, నువ్వులు. మనమైతే ఆ 2 ఆలుగడ్డలను తీసుకొని మంచిగా దాన్ని చెక్ తీసేసుకొని ఇట్లా చిన్న చిన్న కట్ చేసి మిక్సీలోనైతే వేసుకుందాము. కొన్ని వెల్లుల్లి, కొన్ని ఆనియన్స్, కొంచెం అన్ని పచ్చిమిరపకాయలు, ఒక 2-3 అట్లా వేసుకొని సన్నగా మిక్సీ చేసుకుందాము. చూడండి, ఇలా పేస్ట్ లెక్క. వాటర్ ఇట్లా ఏమయ్యద్దు, మనకు ఉల్లిగడ్డ ఆలుగడ్డతోనే వాటర్ సరిపోతుంది. ఇట్లా అంతా ఒక గిన్నెలకు వేసేసుకొని తర్వాత మనము అందులో గోధుమ పిండి, కలంజీ అంటారు కదా అవి, నువ్వులు, ఓమా, తగినంత ఉప్పు, కొంచెమంత ఆయిల్ వేసుకొని మనమంతా మంచిగా మనం చపాతీ పిండి దడుపుకుంటాం కదా అట్లా దడిపేసుకోవాలి. గట్టిగా ఉండాలి. మనకు ఎంతైతే పిండి పడుతుందో అంతా చూసుకుంటూ వేసుకోవాలి. వేసుకొని మంచిగానైతే గట్టిగా తడిపేసుకోవాలి. సేమ్ మన చపాతీ పిండి ఉంటుంది కదా అట్లా చేసుకుంటే సరిపోతుంది. మెత్తగానైతే ఉండొద్దు, గట్టిగానే ఉండాలి పిండి. కల్లుంజి చెప్పడం మర్చిపోయాను, చూసుకోండి. కంపల్సరీగా వేయాలి, బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అది. చూడండి, ఇలా గట్టిగా పిసికేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా మనం పక్కకు పెట్టేసుకుందాము. 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని కొంచెం మెత్తగా అవుతుంది కదా, ఇంకా మళ్ళీ ఒక్కసారి మంచిగా దాన్ని పిసికేసుకోవాలి. వేసుకొని ఇంకా చిన్నగా రౌండ్గా చేసుకోవాలి. మరీ ఎక్కువ పెద్దగా చేసుకోవద్దండి, చాలా చిన్నగా, వీలైనంత చిన్నగానే చేసుకోవాలి. ఇట్లా అన్ని రౌండ్స్ బాల్స్ చేసుకుందాము. చూడండి, ఇట్లా అన్నీ చేసుకొని రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ పెద్దగా ఉండొద్దు. మనం తర్వాత ఇంకా చపాతీలు చేసుకున్నట్టు చిన్నది ముద్ద ఉంది కదా, అది తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి అక్కడ ఒకసారి ఇక్కడ అనుకోవాలి. మరి పెద్దగా కూడా చేయొద్దు, చిన్నగానే చేయాలి. దాని మీద నూనె వేయాలి. వేసేసి కొంచెం అంత పిండి చల్లేసి మన సమోసా షేప్ ఉంటుంది కదా, సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, సేమ్ వీడియోలో చూస్తున్నట్టు ఇంకొకసారి దానిపైన ఇట్లా అనేసి చూడండి, సమోసా షేప్ చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా షేప్స్ కూడా ఉంటే పిల్లలు వెరైటీగా ఉందని చెప్పి తింటారు. ఆయన గోధుమ పిండి చాలా మంచిదే, మైదా పిండితో కూడా చేస్తారు కానీ పిల్లల కోసం అంత మంచిది కాదని చెప్పి అయితే గోధుమ పిండితో చూపిస్తున్నాను. సేమ్ టేస్ట్ అయితే ఉంటుంది, దానికన్నా ఇదే బెస్ట్. చూడండి, సేమ్ అట్లా మీకు ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసుకోవాలి. చూడండి, ఇట్లా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా దీన్ని అయితే పక్కకు పెట్టేసుకొని మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం, 3-5 సరిపడంతా. చూడండి, ఆయిల్ మాత్రం చాలా బాగా వేడి కావాలి. ఆయిల్ వేడైనాక మనం చేసి పక్కకు పెట్టుకున్నవి ఉన్నాయి కదా ఆలుగడ్డ సమోసావి, అవి నూనెలో వదిలేసేయాలి. సిమ్లో పెట్టండి, క్రిస్పీగా వస్తాయి. తొందరగానే వేగిపోతే ఎక్కువ టైం ఏం పట్టదు. క్రిస్పీగా రావాలంటే సిమ్లో పెట్టి చేసుకుంటే, ఆయిల్ బాగా వేడయింది కదా మంచిగా వస్తాయి. కాలిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ తిప్పేసుకుందాము. చూడండి, సమోసాల లెక్క చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఈవినింగ్ మనం టీ తాగేటప్పుడు అట్లా తీసుకోవచ్చు, మార్నింగ్ అట్లా పిల్లలకు స్నాక్స్ లెక్క బాక్స్లో వేయచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లెక్క రాగానే పెడితే కూడా హ్యాపీ అయిపోతారు. ఎప్పుడు ఒకే లెక్క కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే కూడా బాగుంటుంది.
టైం కూడా ఎక్కువ ఏం పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. ఇంట్లో అన్నీ ఉంటాయి ఐటమ్స్, దాంతోనే రెడీ అయిపోతాయి. మళ్ళీ ఒకసారి వేసుకుందాము. కాలడం కూడా చాలా తొందరగా కాలుతాయి. పిల్లలైతే అట్లా కూడా తినేస్తే సరిపోతుంది. మనం కూడా టీలో తినొచ్చు అద్దుకొని. ఇట్లా బాక్స్లలో స్నాక్స్ పెడతాం కదా, అట్లా కూడా పెడితే కూడా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఒక 2-3 డేస్ నిలువ ఉంటాయి, ఏం కాదు. క్రిస్పీగానే అవుతాయి కదా, ఖరాబ్ ఏం కావు. ఎప్పటికప్పుడు చేసుకోవడమే బెస్ట్, ఎందుకు స్టోరేజ్ చేసుకోవాలి. చూడండి, తీసేసుకుందాం. ఇట్లా అన్నీ రెడీ అయిపోతాయి. చూడండి, వేడి వేడి ఆలుగడ్డతో మినీ సమోసాలు రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ఒకసారి టీతో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సూపర్గా ఉంటుంది. నేనైతే ఎక్కువ శాతం అయితే పిల్లలకి ఇదే చేస్తాను. అట్లాగే మేము మార్నింగ్ టైంలో కూడా ఇంకా ఇట్లనే తినేస్తాము. అట్లా నైట్ చేసుకొని పిల్లల బాక్స్లలో ఇట్లనే తీసుకొని వెళ్తారు. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.